హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుమతిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతీస్ కుకింగ్ అడ్డా. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి దమ్ బిర్యానీ. చాలామంది చాలా రోజుల నుంచి కమెంట్ చేస్తున్నారండి, అదే బిర్యానీ రెసిపీ చేయండి అనేసి. సో వాళ్ళ కోసం అండ్ అలాగే మనందరి కోసం. సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1/2 kg చికెన్ వరకు కూడా తీసుకున్నానండి. దీన్ని 2 times or 3 times వరకు సాల్ట్ వేసి బాగా కడిగేసేయండి. కడిగేసి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 2 స్పూన్ల వరకు గరం మసాలా, 1 స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా అండ్ అలాగే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు అండ్ అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్. ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా ముక్కకి బాగా పట్టే విధంగా కోట్ చేసుకోవాలండి. ముక్కకి ఎంత బాగా పడితే అంత బాగుంటుంది టేస్ట్. సో నేను ఇక్కడ ఒక 5 నిమిషాల వరకన్నా కలుపుతున్నాను. ఎంతసేపు కలిపితే అంత టేస్ట్ అండ్ అలాగే ఎంత స్పైసెస్ దానికి అంత బాగా పడితే అంత టేస్ట్. సో ఇక్కడ నేను 5 minutes వరకు కూడా బాగా కలుపుకుంటున్నానండి. సో ఇప్పుడు దీన్ని చూడండి, ముక్క ఎంత బాగా కలిసిందో. ఈ విధంగా కలిసిన తర్వాత ఇందులోని 1 కప్ పెరుగు వేసుకోవాలండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను, సో ఇప్పుడు వేసేసుకుంటున్నాను. దీని అంతటిని కూడా బాగా కలిసేంత వరకు కూడా కింద నుంచి బాగా కలుపుకోండి, ముక్కకు బాగా అంటే విధంగా. తర్వాత దీని అంతటిని కూడా దగ్గరికి చేసుకొని మూత పెట్టేసి ఒక 2 గంటలన్నా సరే పక్కన పెట్టేసేయండి. లేకపోతే ఓవర్ నైట్ అన్నా సరే పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లోని. సో ఇప్పుడైతే నేను ఇక్కడ 2 కప్పుల వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి. ఆ బాస్మతి రైస్ని చక్కగా 2 times కడిగేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఒక అరగంట నానపెట్టుకోవాలి. దాని తర్వాత నేను ఇక్కడ వేరొక గిన్నెలోని ఒక సగం వరకు వాటర్ తీసుకోవాలండి. ఆ గిన్నె ఎంత ఉంటే దానికి సగం వరకు వాటర్ తీసుకొని వాటర్ బాగా మరగబెట్టుకోవాలండి. ఒక అరగంట పోయాక ఈ పని చేయాలి, సరేనా? ఇప్పుడు ఈ నీళ్ళు మరిగేలోపు మనము ఆనియన్స్ అవి కట్ చేసుకుందాం. సరే, నాతో వచ్చేసేయండి. ఇక్కడ నేను ఒక పెద్ద ఆనియన్ని అండ్ అలాగే ఒక పెద్ద టమాటోని తీసుకున్నాను. మరి కట్ చేసేద్దామా? ఇక మొదలు పెడదామా? సరే వచ్చేసేయండి. చూడండి, చాక్ కరెక్ట్గా పట్టుకున్నానా? ఏదో అలా. ఫస్ట్ అయితే ఆనియన్ని సెంటర్కి కట్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా అంటే సన్నంగా కోసుకోవాలండి. ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ వాడను ఎప్పుడు కూడా, ఇది నా స్టైల్ బిర్యానీ కదా. సో అందుకనే ఇప్పుడు టమాటోస్ని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకోవాలి. అండ్ అలాగే కొత్తిమీరని కూడా ఒక గుప్పెడు కొత్తిమీర వరకు కూడా, దీనికి కొత్తిమీర ఎక్కువ యూజ్ అవుతుంది, సో కొంచెం కొత్తిమీరని ఎక్కువనే కోసుకోండి. అండ్ అలాగే పుదీనా ఆకులను కూడా చక్కగా తెంపుకొని వాటర్లో వేసేసుకొని దాన్ని బాగా కడిగేసుకొని ఇంకో ప్లేట్లోకి తీసుకోవాలి. అండ్ అలాగే కరివేపాకును కూడా ఇదే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, టమాటోస్, కరివేపాకు, పుదీనా అండ్ అలాగే కొత్తిమీర చూసారు కదా ఏ క్వాంటిటీలో తీసుకున్నానో నేను. ఇంకా వాటర్ బాగా మరగడం స్టార్ట్ అయ్యాక నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ తీసుకున్నాను. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 3 మరాఠీ మొగ్గలు, ఒక పెద్ద సైజ్ పువ్వు, కొంచెం జాపత్రి, ఆ తరువాత ఒక 3 చెక్కల దాల్చిన చెక్క, 3 యాలకులు, 4 నుంచి 5 లవంగాలు, కొంత పుదీనా అండ్ అలాగే కొంత కరివేపాకు అండ్ అలాగే కొంత కొత్తిమీర, ఈ 3 వేసుకొని వీటన్నిటిని కూడా చక్కగా బాగా తలమని మరగాలండి. మసాలాలోని అండ్ అలాగే ఆకుల్లో ఉన్న రసం అంతా ఈ వాటర్కి వచ్చే విధంగా హైలో పెట్టుకొని బాగా మరగబెట్టుకోవాలి. ఇప్పుడైతే ముందుగా నానబెట్టుకున్న రైస్ని కొంచెం కొంచెంగా ఇందులో యాడ్ చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోవాలి. తీసేటప్పుడు జాగ్రత్త అండి, నానిపోయి ఉంటుంది కాబట్టి బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది రైస్, జాగ్రత్తగా తీసుకోవాలి. సో మధ్యలో కలుపుతూ ఉండాలండి. కలిపినప్పుడు కూడా కొంచెం చూసుకొని కలపండి, బ్రేక్ అయిపోతూ ఉంటుంది రైస్. జాగ్రత్తగా దీన్ని కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, రైస్ ఇలా పట్టుకొని ఇలా నొక్కగానే వెంటనే అది బ్రేక్ అవ్వాలి. అంటే 70% ఉడికినంత వరకు మనం కూడా దీన్ని ఉడకబెట్టుకోవాలి. జస్ట్ 70% వరకే. ఇప్పుడు రైస్ అంతటిని కూడా ఒక గిన్నెలోకి వార్చుకొని తీసుకోండి, నేను చూపిస్తున్న విధంగా. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకోవాలండి. ఆ గ్లాస్లోని ఒక చిన్న సైజ్ గ్లాస్, ఆ గ్లాస్లోని మనము ఈ ఉడికిన వాటర్ ఉంటుంది కదా తీసి పక్కన పెట్టుకోండి, లాస్ట్లో యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒక బిర్యానీ డేక్షా పెట్టుకొని అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని 2 బిర్యానీ ఆకులు అండ్ అలాగే 4 లవంగాలు, 3 యాలకులు,
ఒక మరాఠీ మొగ్గ, జాపత్రి ఓ 2-3 ముక్కలు, అండ్ అలాగే మరాఠీ మొగ్గలు ఒక 2, ఆ తర్వాత పువ్వు వచ్చేసి ఒక 2 వేసుకోండి. షాజీరా కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత దాల్చిన చెక్కలు ఒక 3 ముక్కలు వేసుకోండి. ఇదేనండి నల్ల పువ్వు అని చెప్పాను కదా, అండ్ అలాగే ఇది జాజికాయ. బ్లాక్ కలర్ పువ్వు కొంచెం వేసుకోండి. ఆ తర్వాత జాజికాయ ఈ విధంగా తురుముకొని వేసుకోవాలి. సో దీని అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి. నాకు మాడిపోతుందని చెప్పి ఆనియన్స్ వేసేసాను. సో ఈ ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా ఆనియన్స్ రెడ్గా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటోను కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. నేను బిర్యానీలో ఎప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వాడనండి, ఇప్పుడే వేపేసుకుంటాను అనమాట. ఈ టైంలో వేసుకొని వేపుకుంటాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్లోని అండ్ అలాగే బియ్యం ఉడకబెట్టినప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. అండ్ అలాగే ఇందులో కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. సో ఈ విధంగా ఇప్పుడు ఇదంతా బాగా వేగిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి. మొత్తం పెరుగంతటిని కూడా దగ్గరికి చేసుకొని వేసుకోవాలి. సో ఇది వేసుకున్న తర్వాత హైలో పెట్టుకొని మొత్తంగా ఫ్రై చేసుకోవాలండి. వాటర్ ఇంకేంత వరకు కూడా హైలోనే పెట్టుకొని దగ్గర ఉండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు హై ఫ్లేమ్లోనే ఉంచేసేయండి. ఇప్పుడు పక్క పొయ్యిని ఆన్ చేసుకొని పెనం ఉంటుంది కదండి, పాన్ కానీ పెనం కానీ దాన్ని ప్రీహీట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిని మూత తీసి చూడండి, వాటర్ ఈ విధంగా పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు మొత్తాన్ని కూడా దగ్గర అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలండి. సో ఇది దగ్గరగా అయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ ఉంది కదండి, దాన్ని లేయర్లుగా సైడ్లు ఎక్కడా కూడా గ్యాప్ ఉండకుండా లేయర్లుగా వేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా లేయర్గా వేసుకోవాలి. అన్నాన్ని జల్లుతున్న విధంగా వేసుకోవాలండి. ఈ విధంగా బాగా మొత్తంగా వేసుకోవాలి, ఎక్కడ కూడా గ్యాప్లు ఉంచకండి. ఇది వేసిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, కొత్తిమీర అండ్ అలాగే పుదీనా ఈ 3 వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్లో మనం పాలు తీసుకోవాలండి. పాలలో కొంచెం పసుపును వేసుకోవాలండి. సో ఈ పాలు అండ్ అలాగే పసుపు ఈ 2 కూడా బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలండి. నేను ఇక్కడ కలర్ యూస్ చేయటం లేదు, సో అందుకని నేను పాలను ఈ విధంగా ఎప్పుడు కలిపి పెట్టుకుంటాను. సో ఇప్పుడు ఆ గ్లాస్లో సగాని వరకు కూడా ఇందులో వేసుకోవాలండి. ఈ విధంగా చూపించిన విధంగా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ కూడా వేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఫస్ట్లో ఎలా వేసుకున్నామో అదే విధంగా ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలండి. సో ఇప్పుడు ఈ లేయర్ మీద కూడా మనం కాస్తంత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఈ 3 వేసుకున్న తర్వాత మిగిలిన పాలను వేసుకోవాలి. ఇంకొక స్టెప్ కూడా లేయర్ వేయాలండి. నేను మొత్తం 3 స్టెప్స్ వరకు లేయర్ వేసుకుంటున్నాను. సో ఈ 3 స్టెప్స్ లేయర్ వేసిన తర్వాత ఆ పూర్తి పాలను కూడా ఇందులో వేసేసి ముందుగా తీసి ఉంచుకున్నటువంటి వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ని కూడా ఇందులో వేసేసేయండి. పూర్తిగా వేసేసాక ఇప్పుడు దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా దీన్ని జల్లుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా లేకపోతే స్కిప్ చేసేసేయండి, పర్వాలేదు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని దాన్ని కిందకి ట్యాప్ చేయండి. కిందకి ట్యాప్ చేస్తే కొంచెం కిందకి దిగుతుంది. సో దీన్ని పనం మీద పెట్టుకోవాలండి, ప్రీహీట్ అయిన పనం మీద పెట్టుకోవాలండి. సో ఇప్పుడు నేను ఇక్కడ టిష్యూ పేపర్ యూస్ చేస్తున్నానండి. టిష్యూ పేపర్ని ఈ విధంగా ఎక్కడ గ్యాప్స్ లేకుండా పెట్టేసేయండి. సో ఒకవేళ మీ టిష్యూ పేపర్ లేకపోతే కనుక మైదా పిండి కానీ ఆరెల్స్ గోధుమ పిండి కానీ చపాతీ పిండిలా కలిపేసి దాన్ని పెట్టే మూత ఉంటుంది కదండి, దీని మీద మూత పెడతాం కదా, ఆ మూతకి సైడ్లు చుట్టేసేయండి. చుట్టేసి ఈ డేక్షా మీద పెట్టేస్తే అతికిపోతుంది గట్టిగా. ఆ విధంగా దమ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ టిష్యూ పేపర్ మీద ఒక గుప్పెడు నీళ్ళు జల్లుతున్నాను. జల్లిన తర్వాత మూత పెట్టేసి ఏదైనా బరువు పెట్టేసేయండి. బరువు పెట్టేసి ఒక 20 మినిట్స్ అయినా సరే మనం దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వదిలేసేయాలి. 20 మినిట్స్ తర్వాత ఒక పావు గంట లేదంటే అరగంట అయినా సరే మనం మూత తీయకుండా కదపకుండా వదిలేయాలి. ఒక అరగంట పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో, బాగా కుక్ అయింది కదా, ఎంత బాగా కుక్ అయిందో. అన్ని మసాలాలు ఉంటేనే ఫ్లేవర్ వస్తుందా అంటే రాదు. కొన్ని మసాలాలు మిస్ అయినా సరే వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ వేస్తేనే వస్తుంది. నేను చెప్పాను చూసారా, జాజికాయ అండ్ అలాగే బ్లాక్ కలర్ పువ్వు అనేసి, ఈ 2 వేస్తే మాత్రం అచ్చం హోటల్ స్టైల్ బిర్యానీ లాగే ఉంటుంది. స్ట్రీట్ స్టైల్ బిర్యానీ. ఫస్ట్లో నేను వండినప్పుడు కూడా నాకు ఆ ఫ్లేవరు అదంతా రాలేదండి. అసలు
దమ్ బిర్యానీ అయినా ఇది అని అనిపించింది నాకు. కానీ స్పైసెస్ అమ్మే ఆంటీ ఉంటారు కదా, ఆమె దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, ఏంటి నేను అన్ని స్పైసెస్ వేస్తున్నాను కానీ నాకు అసలు ఆ టేస్టే రావట్లేదు, ఆ ఫ్లేవరే ఉండట్లేదు అంటే ఆమె నాకు 2 స్పైసెస్ ఇచ్చారు. సో అవి నేను తీసుకున్నాను. ఇదొక 10 రూపాయలది, అదొక 10 రూపాయలది ఇవ్వండి చాలు అని చెప్పేసి. సో తీసుకొని నేను సాటర్డే వెళ్ళి అడిగాను, సండే కుక్ చేశాను. చాలా బాగా వచ్చిందండి. అప్పటి నుంచి ఏ స్పైస్ ఉన్నా లేకపోయినా సరే నేను కంపల్సరీగా 2 వేస్తాను. చాలామంది మిరియాలు, నల్ల ఇలాచి, కసూరి మేతి ఇవన్నీ వేయాలని చెప్తారు. నేను అసలు అవి ఏమీ వేయను. ఒక్కొక్కసారి నా దాంట్లో కూడా స్పైసెస్ మిస్ అవుతూ ఉంటాయి. సో ఈ 2 స్పైసెస్ వేస్తే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి బిర్యానీ ఎంత బాగుందో చూడడానికి, కలర్ఫుల్గా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. నేను తప్పకుండా ప్రతి కమెంట్ని చదువుతాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో ఇప్పుడైతే బిర్యానీ చూడండి పెట్టేసుకున్నాను. తినేద్దామా మరి? తినేద్దాం. మరి నాతో పాటు వచ్చేసేయండి. చూడండి ఎంత పొడి పొడిలా ఆడుతూ వస్తుందో బిర్యానీ. చూడడానికి ఎంత పొడిగా ఉంది, అచ్చం హోటల్ స్టైల్ లాగా చాలా పొడిపొడిలా ఆడుతూ వస్తుంది. తప్పకుండా నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన విధంగా చెయ్యండి. తప్పకుండా మీకు బిర్యానీ అద్దరిపోయే టేస్ట్తో వస్తుంది. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నన్ను మీ ఇంట్లో ఒక ఆడపిల్లలా భావించి నాకు సపోర్ట్ చేస్తారని నేను ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను. అండ్ అలాగే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బిర్యానీ అయితే మాత్రం అద్దిరిపోయిందండి. దుల్లగొట్టి దోపమేసిందని చెప్పాలి. అంతే, మా లాంగ్వేజ్లో దుల్లగొట్టి దోపమేసడమే. సో చాలా టేస్టీగా ఉంది. అండ్ అలాగే బిర్యానీతో బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి డ్రింక్ కదండి, తప్పనిసరిగా ఉండాలి. బిర్యానీ లవర్స్ అందరికీ తెలుసు, డ్రింక్ లేకపోతే బిర్యానీ ముద్దే దిగదు. సో ఈ 2 కాంబినేషన్లతో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో నేనైతే ఫుల్గా తినేసాను, నా పొట్టంతా బాగా నిండిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.